రాష్ట్ర అప్పు 6,71,757 కోట్లు. గొప్పలకు పోయిన గత ప్రభుత్వం అప్పుల కుప్పగా రాష్ట్ర ప్రస్థానం. వాస్తవాలను అంగీకరించక తప్పదు. శ్వేతపత్రం విడుదలలో ఎలాంటి రాజకీయం లేదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. దీన్ని ఎవరు వ్యక్తిగతం తీసుకోవాల్సిన అవసరం లేదని తెలిపారు. అనుమానాలు ఉంటే నివృత్తి చేస్తామన్నారు. వాస్తవ పరిస్థితి కొంతమందికి చేదుగా ఉండవచ్చని, కానీ అంగీకరించక తప్పదని తెలిపారు. ఇంతకన్నా దౌర్భాగ్యం ఉందా? డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్కట తీసుకున్న అప్పును చెల్లించేందుకు తిరిగి అప్పు చేయాల్సిన పరిస్థితి గత ప్రభుత్వందని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క విమర్శించారు. రోజువారీ ఖర్చులకు ఓడిపై ఆధారపడి పరిపాలన చేసుకునే దుస్థితికి రాష్ట్రాన్ని తెచ్చారని ఫైర్ అయ్యారు. ఇంతకన్నా దౌర్భాగ్యం ఉందా అని విమర్శించారు. 10 ఏళ్ళలో 10 పెరిగిన వైనం. బడ్జెట్లో 34% వడ్డీలు రీపేమెంట్ కేట. వామ్మో, 34% వడ్డీలు రీపేమెంట్ కేట. ఘోరం ఇది. ఉద్యోగుల జీతాలు పింఛన్లకు 35%, సంక్షేమానికి మిగిలింది 31%. కాళేశ్వరం అప్పులు 74,590 కోట్లు. ఆదాయానికి ఖర్చుకు భారీ వ్యత్యాసం. దశాబ్ద కాలంగా విద్యా వైద్యానికి నిధులు డల్ అంట. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై అసెంబ్లీలో శ్వేతపత్రం రిలీజ్. రాష్ట్ర ప్రజల మీద అప్పు భారం 6,71,757 కోట్లుగా తేలింది. ఇందుకు సంబంధించి అసెంబ్లీలో సర్కారు బుధవారం శ్వేతపత్రం విడుదల చేసింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడే నాటికి బడ్జెట్ ఆఫ్ బడ్జెట్ అప్పులన్నీ కలిపి ఈ 72,658 కోట్లు ఉంటాయి. ఇప్పుడు అది దాదాపు 10 రెట్లు పెరిగిందని వెల్లడైంది. కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో రాష్ట్రం అప్పుల కుప్పగా మారింది. కాళేశ్వరం కార్పొరేషన్, సివిల్ సప్లైస్, డిస్కంలు, ట్రాన్స్కో, జెన్కోల అప్పుల ఊబిలో కూరుకుపోవడమే కాకుండా నష్టాల్లో మునిగిపోయింది. లెక్కలతో సహా రాష్ట్ర సర్కారు బయటపెట్టింది. కేసీఆర్ సర్కారు 10 ఏళ్ల పాటు ఆర్థిక విధ్వంసం సృష్టించిందని తీవ్ర ఆరోపణలు చేసింది. రాష్ట్ర అప్పు 5 లక్షల కోట్లు దాటిందని విపక్షాలు మేధావుల ముందు నుంచి ముత్తుకున్న నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం స్పష్టమైన లెక్కలు బయటపెట్టలేని ఆరోపణలు సైతం ఉన్నాయి. మరోవైపు శ్వేతపత్రంపై అసెంబ్లీలో వాడివేడి చర్చ జరిగింది. చివరకు సభ నేటికి వాయిదా పడింది. సో మొత్తానికైతే రాష్ట్ర బడ్జెట్ పైన ఏదైతే ఈ ఆర్థిక పత్రం పైన శ్వేతపత్రం విడుదల చేసిందో నిజంగా కూడా ఈ తెలంగాణ ప్రజలకు నిజంగా ఉంచాల్సిన అవసరం ఉంది. వాస్తవంగా ఎంత వీళ్ళు చేసిరో, వీళ్ళ దుర్మార్గాలు ఏందో ఇవన్నీ కూడా ఉండాల్సిన అవసరం ఉంది. వాస్తవంగా ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. ఇక్కడ అంత తప్పలేదడకట. ఎందుకంటే ఈయన ఆల్రెడీ అంత తప్పదడకని ముందే అంటాడు. ఆయన అంటే ప్రిపేర్ అయ్యి రాలేదు. మరి ఆర్థిక శాఖ మంత్రి 5 ఏళ్ళు ఏం పీకినవాను? ఇదా నోటి మీద ఉండాలి, లెక్కలు ఉండవు. మళ్ళీ ప్రిపేర్ అయ్యి రాలేట. గతంలో మీ మామనే అన్నాడు కదా, ప్రిపేర్ అయ్యి రాకపోతే పీకనికి వచ్చినామని అన్నాడు కదా. మేము కూడా అదే అంటున్నాం, ప్రిపేర్ అయ్యి రాకపోతే పీకనికి వచ్చినాం. మరి అసెంబ్లీకి